హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్కి హ్యాండ్ ఇస్తున్న ఎంపీలు, ఈ ఎంపీల కోసం పోటీ పడుతున్న మోడీ అండ్ చంద్రబాబు. సో ఈ ఎంపీలు ఎవరు, ఈ జగన్కి ఎవరెవరు హ్యాండ్ ఇస్తున్నారు, ఏం జరగబోతుందనే విషయం మనం ఇప్పుడు మాట్లాడదాం. రాజ్యసభలో జగన్కి 11 మంది ఎంపీలు ఉన్నారు కదా. సో ఈ ఎంపీల విషయంలో రాజకీయం అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు దగ్గరికి చేరింది. సో ఇప్పుడు సాక్షిలో ఈరోజు ఒక ఆర్టికల్ కూడా చూసాం. అదేంటంటే ఈ రాజ్యసభ ఎంపీలని చంద్రబాబు గారు హైజాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో కొంతమంది రాజీనామాలు చేసి వెళ్ళొచ్చు అనేది దీని సారాంశం. అయితే ఎంతవరకు ఇది నిజంగా ఇది జరుగుతుందా అంటే, సాక్షిలోనే వచ్చింది కాబట్టి చాలా వరకు దాని అథెంటిసిటీని మనం నమ్మొచ్చు. కాకపోతే దానికి కాన్సిక్వెన్సెస్ ఇంకేముండబోతున్నాయి, మధ్యలో ఆల్రెడీ మోడీ కూడా ఈ తరహా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఏం జరగబోతుంది అనేది గమనిస్తే, గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడో, ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఆయన పార్టీలో కొన్ని లుకలుకలు మొదలయ్యాయి. సో ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఆయన మీద పరోక్షంగాను కొద్దిగా ప్రత్యక్షంగాను విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది. నిజానికి ఆయన టైంలో ఎమ్మెల్యేలను అందరినీ, ఎంపీలని కావచ్చు, అలాగే మినిస్టర్లను కూడా, మంత్రుల్ని కూడా డమ్మిలను చేశాడు. వాళ్ళకు శాఖలు ఇచ్చిన ఆ శాఖలకు సంబంధించిన పనులు వాళ్ళకి ఏమి ఉండేవి కాదు. వాళ్ళు ఏ నిర్ణయాలు సొంతంగా తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. సో దీనివల్ల క్యాడర్ మొత్తం దెబ్బతింటూ వచ్చింది. ఈ విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉండి తర్వాత మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఒక జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే పేరి నాని గారు ఇదే విధంగా అన్నారు: సీఎంఓను నడపడం జగన్కి చేత కాలేదు అని, సీఎంఓను సరిగ్గా నడపలేకపోయారు, దానివల్ల క్యాడర్ మాకు దూరం అయిపోయింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు. అట్లాగే బొత్స కూడా ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ఆయన మాజీ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన బ్రహ్మాండంగా జగన్ తర్వాత అంబటి రాంబాబు, ఆ తర్వాత బొత్స, ఈ విధంగా ఒక ఆర్డర్లో చాలా కీలకమైన నాయకులు వీళ్ళు. సో వీళ్ళే ఆయన మీద విమర్శలు చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. దాంతోపాటు కేతిరెడ్డి గత కొద్ది రోజులుగా లైన్ గా షెంటింగ్ ఇస్తూ వస్తున్నాడు. సో మరి ఆయన ఉద్దేశం ఏంటో కానీ చూస్తూ ఉంటే ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో కేతిరెడ్డి కూడా నిన్న ఆయన ఏమన్నాడంటే, ఆయన మామూలుగా ఆన్లైన్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరితోటి లైవ్, ఫేస్బుక్ లైవ్ ఇలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి అందులో ఆయన ఏమన్నాడంటే, సినిమా వాళ్ళతోటి మనకెందుకు, అసలు సినిమా వాళ్ళని అనవసరంగా గెలికి వాళ్ళతోటి పంచాయతీ పెట్టుకున్నాము, వాళ్ళని లేనిపోని ఇబ్బందులకు గురి చేసి విమర్శలు మూటగట్టుకున్నాము అని చెప్పేసి ఆయన కూడా జగన్ మీద ఒక విమర్శ అయితే చేశాడు. ఈ విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలందరూ చేసుకుంటూ వస్తే, ఇప్పుడు రాజ్యసభ ఎంపీల పరిస్థితి ఏంటంటే, రాజ్యసభలో జగన్కి 11 మంది ఉన్నారు, చాలా బాగుంది పరిస్థితి అనుకున్న టైంలో బీజేపీకి ఎంపీలు తగ్గారు రాజ్యసభలో. సో ఎప్పుడైతే తగ్గారో వెంటనే బీజేపీ నుంచి మోడీ గారు రాజ్యసభలో కొన్ని చట్టాలు ఏమైనా ఓకే చేసుకోవాలి అంటే తగినంత ఉండాలి కాబట్టి, సో దానికోసం ఆయన వైసీపీ నుంచో కొంతమందిని తన పార్టీలోకి తీసుకుంటే బాగుంటుంది అని ఒక గేమ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో అది ఇంకా ప్రాసెస్ అవుతూ ఉండగానే ఉన్నట్టుండి సడన్ గా టీడీపీ ఎంటర్ అయిందనమాట. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో అసలు ఏ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇంతకాలం. ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ ఉన్నారు. సో ఆయనకు కూడా టర్మ్ అయిపోయింది, కనకమేడల రవీంద్ర గారు. సో ఈయన టర్మ్ అయిపోయింది కాబట్టి ఇక ఏ ప్రాతినిధ్యం లేదు అన్న ఉద్దేశంలో ఎలాగోలా అక్కడ మనకంటూ ఒక బలాన్ని చూపించుకోవాలి అనే ప్రయత్నం టీడీపీ మొదలుపెట్టింది. ఇంత భారీ విజయం సాధించారు కాబట్టి ఈ విజయాన్ని ఇప్పుడు కేవలం స్టేట్లో సెలబ్రేట్ చేయడమే కాదు, కేంద్రంలో కూడా మన బలాన్ని చూపించుకునేలా రాజ్యసభలో కూడా కొంతమంది ఉంటే బాగుండనేది టీడీపీ ఆలోచన. సో ఈ ఆలోచన ప్రకారమే చంద్రబాబు గారు పావులు కదుపుతున్నారు. దీని ప్రకారం కనీసం 6 ఎంపీలని వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారు. అంటే డైరెక్ట్ గా కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారు, కాకపోతే టీడీపీ తరఫున పోటీ చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళని గెలిపించుకొని తీసుకురావాలి అనేది ఈ ప్లాన్. మరి బీజేపీ ఆల్రెడీ ప్రయత్నిస్తుంది కదా, మరి ఇదేంటి అని అంటే, మరి ఇప్పుడు ఇక్కడే క్లాష్ బీజేపీకి టీడీపీకి రాబోతుంది. ఎందుకంటే బీజేపీలోకి డైరెక్ట్ గా వెళ్ళినా డైరెక్ట్ మద్దతు బీజేపీకి ఉంటుంది వాళ్ళ నుంచి. ఒకవేళ టీడీపీలోకి వెళ్ళినా టీడీపీ నుంచి, టీడీపీ ద్వారా బీజేపీకి మద్దతు ఉంటుంది రాజ్యసభలో. ఎలా చూసుకున్నా మద్దతు బీజేపీకి వస్తుంది. కాకపోతే వాళ్ళ మద్దతు ద్వారా వాళ్ళకు బలాన్ని చేకూర్చే పని కాకుండా డైరెక్ట్ గా మనమే తీసుకుంటే అయిపోద్ది కదా అనే ఆలోచన ఖచ్చితంగా మోడీ చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఒకరి దగ్గర తల వంచే పరిస్థితి ఆయన తెచ్చుకోడు కాబట్టి ఈ ఆలోచన మోడీ గారికి ఉంది అని మనం అనిపిస్తుంది. అంటే ఆయన వ్యక్తిత్వం చూసినప్పుడు ఈ విధంగా ఆలోచించవచ్చు అని మనకు అనిపిస్తుంది. బట్ పత్రికల్లో అయితే లేదు, మోడీ సపోర్ట్ తోనే చంద్రబాబు గారు ఈ విధంగా చేస్తున్నారని కనిపిస్తుంది. కానీ ఇంకా ఇది ఒక క్లారిటీ రాలేదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ఒకవేళ మోడీ తగ్గమంటే తగ్గాల్సిందే, లేదా ఆ 6గురిలో 3 వాళ్ళు షేర్ చేసుకున్నా చేయొచ్చు. మరి దీనికి వాళ్ళు రెడీగా ఉన్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు రెడీగానే ఉన్నారు, 6 కాదు 7 రెడీగా ఉన్నారు అనేది వార్త. సో దీన్ని బట్టి చూస్తే బీజేపీకి ఖచ్చితంగా కొంతమంది సభ్యులైతే వెళ్ళే అవకాశం లేకపోలేదు.
మరి ఇది బలం ఈ విధంగా చేకూర్చడం వల్ల మరి జగన్ నష్టపోయే అవకాశం ఉంది కదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయనకి కొద్దో గొప్ప బలం ఉన్నది రెండే ప్లేస్‌లు. ఒకటి వచ్చేసి శాసన మండలి, మరొకటి వచ్చేసి రాజ్యసభ. శాసన మండలిలో అయితే 50 మందికి పైగా ఉన్నారు. సో ఆయన తన బలాన్ని ఘనంగా ఢిల్లీలో మొన్ననే చూపించుకున్నాడు. రాజ్యసభ ఎంపీలు అలాగే శాసన మండలి ఈ సభ్యులు కూడా తీసుకొచ్చి ఢిల్లీలో ధర్నా చేసి నాకు ఇంతమంది ఉన్నారని చూపించుకోగలిగాడు. సో ఆ బలాన్ని ఇప్పుడు బలహీనం చేసే పరిస్థితిలోకి తీసుకువెళ్తూ ఉన్నారు ఈ కూటమి నేతలు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే చూడాలి. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే ప్రశ్న కూడా ఉంది. నిజానికి ఒడిశాలో ఇదే ప్లాన్ చేశారు. అది కొంతవరకు సక్సెస్ అయినట్లే. ఒడిశాలో కూడా బీజేపీకి రాజ్యసభ ప్రాతినిధ్యం ఏమీ లేదు ఒడిశా నుంచి. సో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ బీజేడీ నుంచి ఒక మహిళా ఎంపీని వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేయించారు. సో ఇప్పుడు ఆవిడ్ని బీజేపీ తరఫున మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో పోటీకి నిలబెట్టి గెలిపించుకునే ఆలోచన చేస్తున్నారు. అలా గెలిస్తే అక్కడ నుంచి వాళ్ళకంటూ ఒక ఎంపీ ఉంటారనమాట. ఈ పద్ధతిలో బీజేపీ వెళ్తూ ఉంది. అంటే అక్కడ అంటే ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ స్కోప్ తీసుకున్నారు ఒడిశాలో. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు కాబట్టి ఈసారి. సో 25 సంవత్సరాల తర్వాత అక్కడ ఒడిశాలో వేరే గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి వాళ్ళు తమ బలాన్ని ఇంకాస్త పెంచుకునే ప్రయత్నం అక్కడ చేస్తూ వస్తున్నారు. అదే రాజకీయం ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది జగన్కి ఏ విధంగా ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది అంటే రాజ్యసభలో కూడా జగన్ తన వాయిస్ని వినిపించే అవకాశం అయితే కోల్పోతాడు. దట్ మీన్స్ ఇక అంటే వాళ్ళ ప్రాధాన్యత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ తేడా వచ్చేస్తుంది కాబట్టి ఆయన ఆ పొజిషన్లోకి వెళ్ళక తప్పదు. అయితే దీంట్లో మరొక సమస్య ఏంటంటే జగన్కి ఎప్పుడైతే ఆయన ధర్నా చేసి తర్వాత కూటమి నేతల్ని తన వైపుకి తిప్పుకున్నాడో అప్పటి నుంచే ఈ జగన్ బీజేపీకి దూరం అవుతున్నాడు అన్న వాదన అయితే బయలుదేరింది. సో ఈ విషయాన్ని మోడీ కూడా సీరియస్ గా తీసుకుంటాడన్న వాదన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ జగన్ సభ్యులు ఒకవేళ బీజేపీకి కొంతమంది, టీడీపీకి కొంతమంది వెళ్తే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరిగింది అని జగన్ కి అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి జగన్ నేరుగానే డైరెక్ట్ గా ఇక ఈ కూటమితోటి విభేదించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక ఇంతకంటే మంచి అవకాశం కనపడదు జగన్ కి కూడా. అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా ఇక జగన్ని ఈ విషయంలో బెదిరించే ఛాన్స్ కూడా ఉండదు. ఆయన కేసులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే కోర్టు బెయిల్స్, ఇవన్నీ ఈ విచారణ, వీటన్నిటి గురించి జగన్ కొద్దిగా అణిగిమణిగి ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు కొద్దిగా తెగించాడు కాబట్టి ఆయన ఇంకాస్త ఫార్వర్డ్ స్టెప్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు ఇదంతా జరిగితే.